సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో బ్లాక్ బస్టర్ ఆషాఢం #1 కిలో సేల్. నమస్తే, నేను జీవి సత్యనారాయణ. ఈ వీడియోలో మీకు ఈ మధ్యకాలంలో చాలా యాప్లు వచ్చినాయి. అవి ఫేక్ యాప్లు ఎక్కువైనాయి ఈ మధ్యకాలంలో. అది నిజమా ఫేకా అనేది కొంచెం జాగ్రత్త వహించాలి. ఎందుకు చెప్తున్నానంటే లోన్స్ యాప్లు ఈ మధ్య ఎక్కువ రావడం జరిగింది. ఈ లోన్స్ మీకు పర్సనల్ లోన్ కావాలన్నా వెమ్మటే ఏదన్నా లోన్ కావాలి అనగానే దీన్ని క్లిక్ చేయండి అనటం, మీకు లోన్ ఎలిజిబిలిటీ ఉంది, 5 లక్షలు వస్తాయి, 3 లక్షలు వస్తాయి, మీరు దీని మీద లింక్ క్లిక్ చేయండి అని అనటం, తర్వాత మీరు 5,000 కట్టండి, 10,000 కట్టండి అనటం, తర్వాత మీకు వచ్చేసింది, లోన్ శాంక్షన్ అయింది అని అనటం, తర్వాత ఇక మన అకౌంట్లో ఏదైతే ఫండ్ ఉందో, అమౌంట్ ఉందో అదంతా వెళ్ళిపోవటం, మీరు 5,000 10,000 కట్టిన తర్వాత మళ్ళీ ఇంకా ఇంత కట్టండి అనటం, ఇలా జరుగుతున్నాయి. ఈ మధ్యకాలంలో ఫేక్ లోన్ యాప్స్ ఎక్కువైనాయి. అసలు మీరు ఆ లోన్ యాప్ని క్లిక్ చేసే ముందు లోన్ యాప్ ఎవరైతే అసలు లోన్ ఎవరిస్తారు, ఎలిజిబిలిటీ, ఇప్పుడు నేను మీకు చెప్పబోయే విషయం ఏంటిది అంటే, ఎవరైతే లోన్ ఇస్తా అన్నా, లోన్ తీసుకుందామనుకున్నా మీకు ఎలిజిబిలిటీ అంట అర్హత ఉందా లేదా అనేది ఫస్ట్ చెక్ చేసుకోవాలి. ఈ అర్హత ఏంటిది? ఎవరైతే ఏదైతే లోన్ అనగానే మీ పాన్ కార్డు, ఆధార్ కార్డు డీటెయిల్స్ పెట్టమని అంటారు. పాన్ కార్డు, ఆధార్ కార్డు పెట్టగానే దాని మీద మళ్ళీ మిస్యూజ్ చేసుకొని లోన్ కూడా తీసుకోవచ్చు వాళ్ళు. అదొకటి. నెంబర్ 2, పాన్ కార్డు, ఆధార్ కార్డు తీసుకున్న తర్వాత మీకు శాంక్షన్ అయిందని చెప్పేసి అని అంటారు. లేదు, అసలు వీటన్నిటికంటే ముందు మీరు ఏం చేస్తున్నారో ముందు ముఖ్యం. ఎలా అంటే, మీరు పాన్ కార్డు కానీ, ఆధార్ కార్డు కానీ, పర్సనల్ లోన్ కానీ ఏ లోన్ మీరు తీసుకోదలుచుకున్నా ఫస్ట్ మీరు ఎలిజిబిలిటీ అంటే అర్హత ఉందా లేదా అనేది చూసుకోవాలి. ఆ అర్హత ఏంటిది, ఎలిజిబిలిటీ ఏంటిది అంటే ముందు సిబిల్ స్కోర్. ఈ సిబిల్ స్కోర్ ఏదైతే ఉందో ఈ సిబిల్ స్కోరే ముందు ముఖ్యం. ఈ సిబిల్ స్కోర్ అంటే ఏంటిది అంటే, ఏదైతే ఈ సిబిల్ స్కోర్ ఫుల్ ఫామ్ ఏంటిదంటే క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఇండియా లిమిటెడ్. క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఇండియా లిమిటెడ్. ఈ సిబిల్ స్కోర్ అనేది ఎవరెవరైతే అంతకుముందు లోన్ తీసుకొని ఎగ్గొట్టిర్రా, ఆ క్రెడిట్ స్కోరు ఏదైతే ఉందో 900 వరకు ఉంటుంది. 750, 700 పైన ఉంటే మంచిది అన్నట్టు. బిలో 700 కనుక ఉంది అనుకోండి, ఫస్ట్ మీరు తెలుసుకోవాల్సింది సిబిల్ స్కోర్. ఈ సిబిల్ స్కోర్ ఏదైతే ఉందో బ్యాంకులు వాళ్ళు ఇస్తారు, ఇంకా వేరే యాప్లు ఉంటాయి. మీకు ఎవరైతే పైసలు లోన్ కావాలి అని అనుకుంటారో ముందు సిబిల్ స్కోర్ చెక్ చేసుకోండి. అది 700 పైన ఉంటేనే మీకు ఎలిజిబిలిటీ ఏది లోన్ తీసుకోవడానికి ఫస్ట్ వర్డ్. ఇక నెంబర్ 2, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఉండాలి. ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ కనుక్కుంటే మీరు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ కట్టినా కట్టకపోయినా, ఇన్కమ్ వచ్చింది అనేది ఉన్నా లేకపోయినా రిటర్న్స్ ఫైల్ చేసిర్రు అనేది ముఖ్యం ఒకటి. ఇక 3వది, ఎవరైతే బిజినెస్ చేస్తారో బిజినెస్ లోన్స్ వస్తాయి. ఈ బిజినెస్ లోన్స్కి జిఎస్టీ ఉంటుంది, ఒకటి టర్న్ ఓవర్ ఉంటుంది. ఈ టర్న్ ఓవరు, జిఎస్టీ ఏదైతే ఉందో అది ముఖ్యం. ఇవన్నీ ఉండాలి. ఉన్నప్పుడు బిజినెస్ లోన్ వస్తుంది. ఏది? జిఎస్టీ, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్, సిబిల్ స్కోరు. పర్సనల్ లోన్లు ఏవైతే ఎంప్లాయీ అనుకోండి, పే స్లిప్ ఉండాలి. అంటే ఎంప్లాయీ అయితే ఆ పే స్లిప్ ద్వారా ఈ సిబిల్ స్కోరు ఏదైతే ఉందో మెయిన్ సిబిల్ స్కోరే. దాని తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్సు, రెండోది జిఎస్టీ, ఎవరైతే బిజినెస్ చేస్తారో జిఎస్టీ, దీంతో పాటుగా ఐటీ రిటర్న్స్. ఇవన్నీ కనుక మీరు ఉన్నట్లయితే మెయిన్ చూసేది ఈ పర్సనల్ లోను మీరు కనుక తీసుకున్నారు అంటే ఉటికినే ఇవ్వరు, మళ్ళీ మీరు రీపే చేయగలరా లేదా అనేది చూస్తారు. రీపే అంటే ఏంది? మీకు ఎంత ఇన్కమ్ ఉంది, మీరు ఎంత లోన్ తీసుకుంటారు, ఎంత లోన్ తీసుకుంటే ఎలా కట్టగలుగుతారు అనేది వాళ్ళకి నమ్మకం కలగాలి. అప్పుడు లోన్ వస్తుంది మీకు. అది ఎవరిస్తారు? బ్యాంకులు ఇస్తాయి. ఏది? ప్రైవేట్ బ్యాంకులు ఇస్తాయి, పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు ఇస్తాయి, ఎన్బిఎఫ్సిలను ఉంటాయి, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు. ఈ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు, బ్యాంకులు, ప్రైవేట్ బ్యాంకులు, గవర్నమెంట్ బ్యాంకులు అన్నీ ఇస్తాయి. ఇప్పుడు ఎంఎస్ఎంఈ కూడా ఇస్తుంది. అంటే ఏదైతే చిన్నపాటి ఇండస్ట్రీస్ కానీ, చిన్నపాటి షాప్స్ కానీ ఏవైతే పెట్టుకోదలుచుకున్నారో అనుకోండి, వాటికి కూడా వస్తాయి. ఎంఎస్ఎంఈ అంటారు, మిడిల్ స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్, అంటే చిన్న మధ్య తరహా పరిశ్రమలకి లోన్లు వస్తాయి. కానీ ఇవన్నీ ఉంటే తప్ప ఇప్పుడు లిమిట్స్ పెంచడం జరిగింది సెంట్రల్ గవర్నమెంటు. బ్యాంకులు కూడా విపరీతంగా ఫండ్స్ ఉన్నాయి, ఇవ్వటం జరుగుతుంది. కానీ ఎలిజిబిలిటీ ఉండాలి.
ఎలిజిబిలిటీ లేకపోతే మాత్రం ఇచ్చేది ఉండదు. ఎవరైతే ఇస్తారు అని అన్నా కానీ ఇవి కనుక లేకపోతే మీరు వాళ్ళ అంటే మిస్గైడ్ అవుతుంది అన్నట్టు. అంటే ఇస్తారు అని అంటే మీరు నమ్మినరు అన్నారు అనుకోండి, మీ దగ్గర నుంచి ఎంతో కొంత తీసుకున్నాక మాత్రం అవి పోయాయే, అవి వచ్చేవి లేవు. రెండోది మీకు లోన్ కూడా రాదు. అంటే ఏంది, మీకు అర్హత లేనప్పుడు లోన్ ఇవ్వరు, కానీ ఇస్తాము అనేది మాత్రం ఉట్టిదే. ఇవన్నీ ఎందుకు చెప్తున్నంటే ఈ మధ్య కాలంలో ఫేక్ యాప్లు ఎక్కువ రావటం జరిగింది. ఫేక్ ఎక్కువ లోన్స్ ఇస్తారు అని ఎవరైతే మీకు చెప్తారో మీరు గమనించవలసింది ఇవి. మీకు అర్హత కనుక ఉంటే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది, నేను కాదనట్లేదు. మీకు లోన్ వస్తుంది. ప్రైవేట్ బ్యాంకులు ఉన్నాయి, గవర్నమెంట్ బ్యాంకులు ఉన్నాయి, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు ఉన్నాయి లోన్ ఇవ్వడానికి. అవి కూడా తక్కువ వడ్డీకే వస్తాయి. మళ్ళీ ఏవైతే ఉన్నాయో మీరు పెట్టే స్కీమ్ని బట్టి టైంని బట్టి మీరు రీపేమెంట్ చేయడానికి ఉంటుంది. మెయిన్ మాత్రం ఇవే. ఏంటిది, సిబిల్ స్కోరు, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్, జిఎస్టీ, ఇంకొకటి మీరు కట్టగలరా లేరా గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే పే స్లిప్ అవి ఉంటాయి. వీటితోటి మీకు లోన్ వస్తుంది. ఇదంతా మీకు అవేర్నెస్, ఎడ్యుకేషన్, ఇన్ఫర్మేషన్, నాలెడ్జ్ పర్పస్ మాత్రమే. మీరు ఎవరైతే ఉన్నారో దయచేసి నాకు కాల్ చేయవద్దు. మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే మీ పేరు, ఏరియా, వాట్సాప్ మెసేజ్ పెడితే మనం ఏమైనా ఉంటే ఎక్స్ప్లెయిన్ చేయడానికి వీలవుతుంది. థ్యాంక్ యూ. సెలవు.